ఓం నమ శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయం. 4వ సోమవారం అండి. ఈరోజు కదా కార్తీక సోమవారం. ఇంకా మనకి వచ్చే 5వ సోమవారమే పోలిస్వర్గం. ఇంకా ఐదు సోమవారాలు అయిపోయినట్టే. కార్తీక మాసం కూడా చివరికి వచ్చేస్తుందండి. కానీ సూపర్గా అయిపోతుంది అంతానా. ఉదయాన్నే లేవడం, పూజలు చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఈరోజు 24వ అధ్యాయం చూద్దామండి. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీవ్రత ప్రభావం ఎంత విచారించును, ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నానాదుల వనర్చునను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణ నిజతత్వము తెలిపిడి కార్తీవ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను. దీనికి ఒక ఇతిహాసం కలదు. దానిని కూడా వివరించేదను, సావధానుడే ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడని రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలెక్కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడను అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణ కాతిథ్యమిత్రులని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునికి ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోపస్వభావం గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నగుతాను. ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదీను కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపములకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడిలో భోజనం చేయటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటు చేత నేను కటిక ఉపాసం ఉంటిని. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి వచ్చింది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించితిని. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమునికే వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన, ఈ రెంటిలో ఏది ముఖ్యమో తెలుపవలసిందని కోరెను. అంతటి ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోట్లు గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన కుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవులందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్సాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనములకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. దుర్వాసనంతటి వాణ్ణి అవమానమొనర్చిన పాపము సంప్రాప్తమవుతుంది అని విశదపరిచాడంట. వచ్చే అధ్యాయం దీని కంటిన్యూషను
నెక్స్ట్ 25వ అధ్యాయంలో చూద్దామండి. అంటే ద్వాదశి వ్రత ఫలము తాలూకుదంతా చెప్పారనమాట ఇందులో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.